జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోలీసులు జలక్కిచ్చారు. పిఠాపురంలో వారాహి విజయబేరి యాత్ర ప్రారంభించేందుకు వెళ్లిన పవన్ కు షాక్ ఇచ్చారు. వారాహి వాహనానికి అనుమతి నిరాకరించారు. నిజానికి చేబ్రోలు వేదికగా వారాహి యాత్ర స్టార్ట్ కావాల్సి ఉంది. ముందుగానే వారాహి వాహనానికి అనుమతికి దరఖాస్తు చేసుకోనందున అంగీకరించారని పోలీసులు అంటున్నారు. నిర్ణీత సమయంలో వారాహి వాహన అనుమతికి దరఖాస్తు చేసుకోలేదని పోలీసులు అంటున్నారు. పోలీసుల ఆదేశాలపై జనసేన టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. వారాహి వాహనానికి అనుమతి ఇవ్వకపోవడంతో పూజ కూడా వాయిదా పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోలీసులు జలక్కిచ్చారు. పిఠాపురంలో వారాహి విజయబేరి యాత్ర ప్రారంభించేందుకు వెళ్లిన పవన్ కు షాక్ ఇచ్చారు. వారాహి వాహనానికి అనుమతి నిరాకరించారు. నిజానికి చేబ్రోలు వేదికగా వారాహి యాత్ర స్టార్ట్ కావాల్సి ఉంది. ముందుగానే వారాహి వాహనానికి అనుమతి దరఖాస్తు చేసుకోనందున అంగీకరించలేదు పోలీసులు అంటున్నారు. నిర్ణీత సమయంలో వారాహి వాహన అనుమతికి దరఖాస్తు చేసుకోలేదని పోలీసులు అంటున్నారు. పోలీసుల ఆదేశాలపై జనసేన టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. వారాహి వాహనానికి అనుమతి ఇవ్వకపోవడంతో పూజ కూడా వాయిదా పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, పిఠాపురంలో పోలీసులు వారాహి యాత్రకి అనుమతి ఇవ్వలేదన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ కిరణ్మయ్. ఈ రోజు పిఠాపురం చేబ్రోల్లో జరగనున్న జనసేన బహిరంగ సభకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ వారాహి యాత్ర ప్రచారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో వారి దగ్గర అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే జనసేన పార్టీ ఎన్నికల కమిషన్ నుండి ఎటువంటి అనుమతి తీసుకోనందున అధికారులు పోలీసులు కలిసి ఈరోజు వారాహి ప్రచార రథానికి అడ్డంకులు వేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు ప్రస్తుతం పిఠాపురం పాదగయ క్షేత్రం నుండి బయలుదేరి గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నిర్వహించిన బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి ఉంది. అయితే ఏదైతే వారాహి ప్రచార రథానికి అడ్డంకులు ఏర్పడినాయో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు మరొక వాహనాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సభకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి కాకినాడ జిల్లా పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు బహిరంగ సభకు అనుమతులు ఇచ్చినప్పటికీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఎన్నికల సంఘం అనుమతులు తీసుకోవాలన్నందున దానికోసం కేవలం అడ్డంకు వేసినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రైవేట్ వాహనంలో ఈరోజు పవన్ కళ్యాణ్ సభ నిర్వహించనున్నారు. దీనిపై అధికారులపై అదేవిధంగా పోలీసులపై జనసేన నాయకులు, టీడీపీ నాయకులు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.